విశాఖలో ప్రసిద్ధి చెందిన కైలాసగిరిపై బ్యాటరీ కార్లతో పబ్లిక్ లూటీ చేస్తున్న వైనం బయటపడింది. వీఎంఆర్డీఏ అనుమతులు లేకుండానే రాజశేఖర్ అనే కాంట్రాక్టర్ 2 బ్యాటరీ కార్లను నడిపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 50 రూపాయల చొప్పున రోజుకు 20 నుంచి 30 వేల రూపాయలు పర్యాటకుల నుంచి గుంజేస్తున్నారు. అయితే ఈ విషయాలేవి వీఎంఆర్డీఏ కమిషనర్కు తెలవదట. ఈ ఉన్నతాధికారికి తెలియకుండానే క్రింది అధికారులు కథ నడిపించేసి వీఎంఆర్డీఏకు భారీ నష్టాన్ని కలిగించేస్తున్నారు. వాస్తవానికి వీఎంఆర్డీఏ బ్యాటరీ కార్ కూడా కొండ మీద ఉంది. దీన్ని నడిపే డ్రైవర్కు 1,00,000 రూపాయల జీతం చెల్లిస్తున్నారు. అయినా ఈ బ్యాటరీ కారు పనిచేయదు, ఎప్పుడూ రిపేర్లోనే ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకుని రాజశేఖర్ వీఎంఆర్డీఏను పక్కన పెట్టేశాడు. తన సొంత బ్యాటరీ కార్లను ఏర్పాటు చేసి వాటి ఛార్జింగ్ను కూడా వీఎంఆర్డీఏ విద్యుత్తును వినియోగించడమే కాకుండా మరోపక్క అధిక టికెట్ ధరతో ప్రయాణికుల్ని దోచుకుంటున్నారు. బ్యాటరీ కార్లను నడపడానికి ఒక వ్యక్తికి అనుమతినివ్వాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గతంలో వీఎంఆర్డీఏ కమిషనర్ను కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి అతడికి ఆ పనిని అప్పగిస్తూ ఉత్తర్వులు తయారు చేయాలని కింది అధికారులను ఆదేశించారు. ఇదే అదనుగా తీసుకుని క్రింది అధికారులు విష్ణుకుమార్ రాజు సిఫారసు చేసిన పేరుతో రాజశేఖర్ పేరును కూడా చేర్చేశారు. అయితే విష్ణుకుమార్ రాజు సూచించిన వ్యక్తి ఇప్పటికీ బ్యాటరీ కార్లను కొనుగోలు చేయలేదు. రాజశేఖర్ మాత్రం 2 బ్యాటరీ కార్లను కొనేసి కైలాసగిరిపై తిప్పేస్తున్నాడు. నిబంధనల ప్రకారం టికెట్ ధర 20 రూపాయలే ఉండాలి. కానీ పబ్లిక్గా 50 రూపాయలు టికెట్ ధర పెట్టి పర్యాటకుల నుంచి రాజశేఖర్ గుంజేస్తున్న వీఎంఆర్డీఏ అధికారులు కళ్లు మూసుకున్నారు. అయితే ఈ విషయాన్ని జనసేన నాయకుడు కార్పొరేటర్ మూర్తి యాదవ్ వీఎంఆర్డీఏ కమిషనర్ దృష్టికి తెచ్చారు. బ్యాటరీ కార్ల విషయంలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని తెలుసుకుని విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.